నమస్కారం వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయిస్తే ఊరుకోబోం స్పష్టం చేసిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వ్యాఖ్య సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి ఓట్లను కబ్జా చేశారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శ అనంతపురంలో వాలంటీర్లకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేత రాష్ట్రానికి వాలంటీర్ వ్యవస్థ సైన్యం లాంటిదంటిదన్న జిల్లా కలెక్టర్ ఉప ఎన్నికల్లో వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడింది సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే లాభ నష్టాలతో సంబంధం లేకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తామంటే ఊరుకోబోమని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆర్కే బీచ్ లో నిర్వహించిన రైతు కార్మిక శంఖారావంలో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ రంగం సంస్థలంటే ప్రజా సంపదని వాటిని పెట్టుబడిదారులకు ఎలా ఇస్తారని నిలదీశారు న్యాయస్థానాల ద్వారా స్టీల్ ప్లాంట్ను రక్షించుకుంటామని చెప్పారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తే ఒప్పుకునేదే లేదన్నారు పరిశ్రమకు సొంత గనులు కేటాయించమని కోరినా ఇవ్వడం లేదని చెప్పారు స్టీల్ ప్లాంట్ లో కేంద్రం పెట్టుబడి 5,000 కోట్లు మాత్రమేనని అన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు విశాఖపట్నం నగరంలోని ప్రజలు మొత్తం తెలుగు ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నా నిరసనలు తెలియజేస్తూ ఉన్నా सभी सम्मानित मंच और प्रेस के लोग आज विशाखापट्टनम में यहाँ पे आए और ये काफ़ी दिन से बातचीत चल रही थी कि यहाँ पे भी आ जाए प्रोग्राम यहाँ पे करें जिस तरह से 3 कानून ये एग्रीकल्चर पे लेके आए हैं और एमएसपी पे कानून नहीं लेकर आए इसी तरह से ये इंडस्ट्री जो बड़ी बड़ी इंडस्ट्रीज हमारी हैं respected colleagues on the dais and the All India Kisan Sangharsh Coordination Committee and the All India Kisan Sabha. All of us on the stage, we strongly condemn the BJP central government for its move to completely 100% privatize the Visakhapatnam steel plant, a decision which they announced on the 27th of January. మిత్రులారా నేను తెలుగునే కాబట్టి ఢిల్లీలో ఉంటున్నా మన పెద్ద నాయకులతో మాట్లాడాలి అని ఉంది స్టీల్ ప్లాంట్ ఉద్యమం 66 రోజులు అవుతుంది ఈ రెండు చారిత్రాత్మకమైనటువంటివి భారతదేశంలో జరుగుతున్నటువంటి పెద్ద ఉద్యమాలలో ఈ రెండు కీలకమైనవి మన ముందు తరాలు విశాఖ స్టీల్ ప్లాంట్ని సాధించారు ఇప్పుడు మన తరం ఆ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి మన ముందు తరాలు రైతులకి వ్యవసాయ కార్మికులకు చట్టాలు సాధించారు కానీ బీజేపీ ఆ చట్టాలను విఘాతం కల్పిస్తుంది ఇక తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు తిరుపతిలో పోలింగ్ సమయంలో జరిగిన వాలంటీర్లతో ఓటర్లను బూత్ ఏజెంట్స్ ను తమ పార్టీ ఏజెంట్స్ ను బెదిరించారని ఆరోపించారు కళ్ల ముందే ఇంత జరుగుతున్నా ఏపీ పోలీసులు చూస్తుండిపోయారంటూ వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీస్ వ్యవస్థ తిరుపతి ఉప ఎన్నిక విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ వ్యవస్థ అని బీజేపీ తెలుసుకోవాలని పోలీసుల ఎదుట అక్రమాలు జరుగుతుంటే చోద్యం చూశారని అన్నారు తిరుపతిలో కేవలం 60% పోలింగ్ మాత్రమే జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామకృష్ణారెడ్డి ఉప ఎన్నికల్లో కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు ఇది అన్ని దేశాలు దీన్ని ఫాలో అవుతాయి అలాంటి స్థితి నుంచి బాబు వెనకాల ఎవరు మాట్లాడకండి ఆ స్థితి నుంచి ఏజెంట్లను బెదిరించడం నెంబర్ 1
వాలంటరీ వ్యవస్థతో ఓటర్లను బెదిరించడం. నీ కార్డు తీసేస్తాం, నీ పెన్షన్ రద్దు చేస్తాం, ఇది ఓటర్లు సహజంగా ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు ఓటు వచ్చి వేస్తే మిగతా అభ్యర్థులకి ఓట్లు వస్తే మన భవితవ్యం ఏంటి అనేది ఓటర్స్లో 40-50% ఉందండి. ఈ 40-50% ఓటింగ్ రావడం లేదు, 60% ఓట్ అయింది. అంటే కారణం ఓటు వచ్చి వేస్తే ఇతర వాళ్ళు విజయం సాధిస్తే నా బ్రతుకు ఏమవుతుంది, ఇది ఈవేళ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రశ్న. ఇది తిరుపతి బై ఎలక్షన్, అన్ని వర్గాల్లో ఈ ఒత్తిడి ఉంది. అన్ని వర్గ ప్రజల్లో ఈ ఒత్తిడిని మనం చూస్తున్నాం. దీనికి ఎడిషన్గా ఏం చేశారంటే నిన్న బరి తెగించి, దీన్ని ఏమంటారంటే బరి తెగించి, వీటిలన్నిటితో పాటు బరి తెగించినటువంటి సిస్టమ్, ఇది కొత్త సిస్టమ్ అనాలి. దొంగతనం రాత్రులు చేస్తారు ఎవరన్నా, ఈ పట్టపగలు దొంగతనాలు, పగలు కూడా మేము దొంగతనం చేయగలం. కొత్తగా మనకి వైసీపీ వాడు చూపించింది ఏంటంటే పగలు దొంగతనం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఛాలెంజ్ విసిరారు, రాజకీయ పార్టీలకు ఛాలెంజ్ విసిరారు, ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ విసిరారు. పగలు కూడా 7 గంటల నుంచే పట్టపగలు దొంగోట్లు బయట కాన్స్టిట్యున్సీస్ని తీసుకొచ్చి వేసేస్తాం. తీసుకొచ్చి వేస్తే దీన్ని ఏమనాలి? కొంతమంది మంత్రులేమో మా ముఖ్యమంత్రి చేసే కార్యక్రమం చూసి ఓర్వలేక మీరు చర్చి ఎలాంటివి చేస్తున్నారంటున్నారు. మీరు అంత చచ్చినప్పుడు 150 మంది అక్కడెందుకు చచ్చిపోవడం? మొత్తం కార్పొరేషన్ చైర్మన్లు అందరూ అక్కడే ఉన్నారండి. ప్రతి ఎమ్మెల్యే మనుషులు తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు. డబ్బు లోటు లేదు, విచ్చలవిడిగా డబ్బు దొరుకుతుంది వాళ్ళకి, అక్కడే ఉన్నారు. మరి ఇంత ప్రజాదరణ, నవరత్నాలు ఉన్నాయి. తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి ఓటర్ల ఓట్లను కబ్జా చేశారని ఆరోపించారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు ప్రశ్నించిన టీడీపీని ఏజెంట్ను అరెస్ట్ చేశారని విమర్శించారు. ప్రపంచం వివరిస్తూ పోయేలా తిరుపతిలో ఎన్నికల ప్రక్రియ జరిగితే డీజీపీ ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయనడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని, జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. రాజారెడ్డి రాజ్యాంగం రోజు రోజుకి కూడా మరి ముదురుతూ, అంటే తొండ ముదిరి ఓసరవిల్లైనట్లుగా ఈరోజు రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం రోజు రోజుకి కూడా కొత్త కొత్త పొంతులు తొక్కుతున్నటువంటి పరిస్థితి నిన్న తిరుపతి ఉప ఎన్నికలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. తిరుపతి ఉప ఎన్నికలో ఎవరైతే తిరుపతి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, తిరుపతి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు తాము వేసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఇవాళ తిరుపతి ప్రజలు ఉన్నారు అని అంటే మరి ఎంత దురదృష్టకరం. ప్రజాస్వామ్యం ఏ రకంగా ఈ వైసీపీ కూనీ చేసిందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ప్రపంచమంతా కూడా చూసింది తిరుపతిలో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూనీ చేస్తూ, ఏదైతే పొంగునూరు, చంద్రగిరి, నగరి, పీలేరు, మరి ఏదైతే కడప, రైల్వే కోడేరు, ఇట్లా వేలాది మంది, వందలాది బస్సులతో జాతర మాదిరిగా తిరుపతి మీద దాడి చేసి మరి తిరుపతిలో ఉండేటువంటి ప్రజల్ని యొక్క ఓట్లని ఎట్లా కొల్లగొట్టారో నిన్న మనందరికీ కూడా క్లియర్గా మనందరూ కూడా కనపడినటువంటి పరిస్థితి.
ఏదైతే పెద్దిరెడ్డి కళ్యాణ మండపంలో వేలాది మంది మరి అక్కడ బస చేయడం కానీ, ఏ అపార్ట్మెంట్ చూసిన అపార్ట్మెంట్ పైన టెంట్లు వేసి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి వేలాది మందిని మరి వందలాది బస్సులతో ఎట్లా మరి తిరుపతికి తీసుకొచ్చి మరి ఏ రకంగా అయితే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారో మనందరం కూడా, అంటే నిన్న మనందరం కూడా అర్థమైంది ఏంటంటే, ఏదైతే గతంలో అయితే ఒక పంచాయతీ ఎన్నికలైనా ఒక మున్సిపల్ ఎన్నికలైనా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఈరోజు తిరుపతి ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఒక సైన్యం లాంటిదని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వాలంటీర్లకు వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అగ్రస్థానంలో నడిపేందుకు ముందున్న వారియర్స్ వాలంటీర్లు అన్నారు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా జిల్లా ముందుండేలా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తోందన్నారు. కరోనాకు ఎదురు వెళ్లి వాలంటీర్లు బాగా పనిచేశారని, యుద్ధరంగం లాంటి కరోనా కట్టడికి వాలంటీర్లు బాగా కృషి చేశారన్నారు. చూడండి సార్, మేడం చూడండి. నెక్స్ట్ గూగుడు మేడం సార్ బాబు వెనక్కి బాబు తీసుకో రాజేష్, తీసుకోది రాజేష్ ఉండు. మేడం చూడండి మేడం, నా నరేంద్ర ఎర్రనూరు శ్రీధర్ రెడ్డి రాజేష్ సార్ 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 జగన్ గారు ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ వచ్చినప్పుడు ప్రపంచం అంతా ఇక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ పార్టీ అనేక అక్రమాలకు పాల్పడి ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లను భయభ్రాంతులకు గురి చేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ ఆరోపించారు. గూడూరు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదవాడికి ఎప్పుడూ అండగా ఉండే ఎర్రజెండా పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా యాదగిరిని పోటీలు ఉంచామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ఎన్నికల్లో ఓటర్లకు వివరించామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మోహన్ రావు, యాదగిరి, కేశవులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉండేటువంటి వైసీపీ, తెలుగుదేశం, బీజేపీకి వంత పాడుతూ ఒక్క మాట అంటే ఒక్క మాట నరేంద్ర మోడీని, బీజేపీ విధానాలని రెండు పార్టీలు విమర్శించలేదు. అందువల్ల ఈరోజు భారతదేశంలో అందరూ చెప్పేటువంటిది, రాజ్యాంగ నిపుణులు, భారతదేశ మేధావులందరూ కూడా రాజ్యాంగం ఏర్పడిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగానికి ఇంత అపచారం ఎప్పుడు కూడా జరగలేదు బీజేపీ యొక్క మతోన్మాద విధానాల వల్ల. అందుకని బీజేపీ ప్రజల మీద భారాలేసి వాటిని పక్కకు నెట్టేదానికి ఈరోజు ముఖ్యంగా ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తగాదాలు రెచ్చగొట్టడం, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం, రామాలయ సమస్య, అనేక రకాలైనటువంటి సమస్యలు తీసుకొని ప్రజలను విభజించి పాలించి తద్వారా ఎన్ఆర్సీ లాంటి విధానాల ద్వారా తమను ప్రజల్ని భయపెట్టి చేయాలనుకున్నారు. దాన్ని ఎండగట్టడంలో మా పార్టీ జయప్రదమైందని చెప్పి తెలియజేస్తూ, రానున్న కాలంలో మొత్తం ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈరోజు బీజేపీ యొక్క ఆర్థిక విధానాలను ఎదుర్కోకపోతే ప్రజలకు మనుగడ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్నే ఇక్కడ తిరుపతి పార్లమెంట్లో వైసీపీ చాలా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. తిరుపతిలో అయితే దొంగ ఓటర్స్ని తీసుకొచ్చి ఫోటోలు అతికిచ్చి వాళ్ళందరి చేత ఓట్లు వేయించింది. బీజేపీ ఏ విధంగా అయితే దేశంలో వాళ్ళు చేస్తున్నారు అక్రమాలు, రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీ దానికి తీసుకోకుండా ఇక్కడ ప్రతిపక్షాల యొక్క నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి
ఏజెంట్లు లేకుండా చేయడం, తర్వాత దొంగ ఓట్లు వేయించుకోవడం అనేటువంటిది మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాల్పడి చాలా దగ్గరలో హింసాత్మక ఘటనలకు పాల్పడి ఇక తిరుపతి ఉప ఎన్నికల అనంతరం ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్ కి తరలించారు. కట్టుదిట్టమైన భద్రతా మధ్య తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సమక్షంలో తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకుంటున్నారు. Position in each case, sir. Right. ఇది వాళ్ళకి సార్ గాడికి అన్లోడ్ చేసినట్టుగా మీకు వాళ్ళకి కవర్ చేయండి కవర్ చేయండి వీవీప్యాట్స్ మరియు బియ్యులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రెండు కలిపి 312 ఉంటాయి. కొన్ని ఉంటాయి అండ్ సీసీ కెమెరాస్ పెట్టాం. 7 సీసీ కెమెరాస్ పెట్టాం. ఇక తిరుపతిలో జరిగిన పోలింగ్ వ్యవహారం చూస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టే ఉందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. వేల కొలది దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించుకోవడం దారుణమని, రాజ్యాంగానికి విరుద్ధంగా దౌర్జన్యంగా దొంగ ఓట్లు వేసుకుంటే ఎన్నికల ప్రక్రియ వృధా అవుతుందని, అవసరమైన ఎంపీలు ఎమ్మెల్యేలని నామినేట్ చేసుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. డీజీపీ నాయకత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, దొంగలను పట్టుకున్న పోలీసులు వారికే బానిసలుగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంపై గవర్నర్, రాష్ట్రపతి చొరవ తీసుకోవాలని, అధిక దొంగ ఓట్లు పోలైన తిరుపతి నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంత గౌరవం అండి. మన రాష్ట్రంలోని, మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ప్రక్రియ చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఈవేళ ఎన్నికల ప్రక్రియ కేంద్రం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ చేస్తుండే ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఎలక్షన్ ఎలా చేశారు మనం చూసాం. దోపిడీ, దౌర్జన్యాలు. కనీసం కేంద్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని చెప్పి మేము ఆశించాం. కానీ నిన్న చూస్తే వేలాది మందిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూనీ చేశారన్నది చూస్తూ ఉంటే ఈరోజు మన రాష్ట్రమే కాదు, దేశ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకొని ఏంటి ఘోరం అని చెప్పి ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, అనేక అందరు మంత్రులు కూడా మేము గెలుస్తాం మాదే గెలుపు అన్నారు. మరి ఎందుకు గెలుస్తారన్నప్పుడు ఎందుకు దొంగ ఓట్లు వేసుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది? మళ్ళీ వీరు అబద్ధం ఆడతారా? చంద్రబాబు నాయుడు గారు లేనిపోయిన అబద్ధాలు కల్పిస్తున్నారు, అపోహలు కల్పిస్తున్నారని నిన్న క్లియర్గా అన్ని టీవీల్లో చూసాం మనం.
బస్సుల్లోని వ్యాన్లలోని జనాలను తీసుకొచ్చి ఏ విధంగా మీరు ఓట్లు వేయించుకున్నారన్నది. స్వయంగా పెద్దిరెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్ హోదాలో ఉండి కొన్ని వేల మందిని తన సొంత మరి కళ్యాణ మండపంలో పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి పొలాలు పెట్టి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సెపరేట్గా కార్డులు కొట్టించి ఐడెంటిటీ కార్డులు దానికి మళ్ళీ సీరియల్ నెంబర్ ఇచ్చి దొంగ ఓట్లు వేయించారంటే నువ్వు మంత్రివా? ఇక పల్లెల్లో అధికారులు పారిశుద్ధ చర్యలు చేపట్టారు. నగరంతో పాటుగా పల్లెల్లోనూ చాప కింద నీరులా కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో పాటు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. కరోనా కేసులు నమోదు అయిన నివాసాల చుట్టుప్రక్కల శానిటేషన్ పనులు చేపట్టాలని అధికారులను ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలకు కరోనా పరీక్షలు చేయించేలా అధికారులు చొరవ చూపించాలని అన్నారు. మూడోది కంటైన్మెంట్ జోన్స్. గతంలో మనం చాలా లార్జ్ స్కేల్లో ఏరియా ఉండేది, ఇప్పుడు మైక్రో లెవెల్లో కంటైన్మెంట్ ఆపరేషన్స్ మనం చేస్తున్నాము. సో అందువల్ల మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అట్లాగే సెక్రటరియట్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు కంటైన్మెంట్ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీనివల్ల మరి అక్కడ ఈ ప్రోటోకాల్ ప్రకారం వాస్తవంగా ఏవైతే అవన్నీ జరగాలో కాంటాక్ట్ స్కోప్ లేకుండా అవన్నీ జరగాలి. వాటిని స్ట్రీమ్లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కూడా మేము అనుకుంటున్నాం. సో ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా సిసోడియా సార్ ఆధ్వర్యంలో మన జిల్లాలో ఇంకా ఈ కోవిడ్ ఆపరేషన్ సంబంధించి పక్కాగా అన్ని చర్యలు తీసుకుంటాం. హాస్పిటల్ ప్రిపేర్నెస్లో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. మనం 2020లో పీక్ కంటే అప్పుడు కేవలం 1300 బెడ్తోనే మనం మేనేజ్ చేసాం. ఇప్పుడు దాదాపు 1800 బెడ్స్ రెడీ చేసాం. దీంట్లో ఐసీయూ రిక్వైర్మెంట్ కానీ ఆక్సిజన్ బెడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచాము. అట్లాగే కోవిడ్-19 కింద ఎవరైతే గతంలో రిక్రూట్ చేసుకున్నామో వాళ్ళందరినీ కూడా వాళ్ళ సర్వీసెస్ మళ్ళీ 3 నెలలు ఎక్స్టెండ్ చేసిన దానివల్ల వాళ్ళంతా రిపోర్ట్ చేశారు. మరి కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఎవరైతే ఇళ్లలో హోమ్ ఐసోలేషన్లో ఉండలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళు కోవిడ్ కేర్ సెంటర్లో ఉండి తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు. సో ఇవి కూడా ఇంకా కోవిడ్ కేర్ సెంటర్స్ని మళ్ళీ తిరిగి ఫంక్షన్లకు తెచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి 1500 బెడ్స్తో సెంటర్స్ ఐడెంటిఫై చేశాము. దాన్ని రెట్టింపు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన జిల్లాలో మనం ఏ రకంగా చర్యలన్నీ తీసుకుంటున్నామో అవన్నీ కూడా వివరించడం జరిగింది. అట్లాగే ఫీల్డ్ లెవెల్లో పనిచేసినటువంటి ఆఫీసర్స్ అందరితో సార్ ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడెక్కడైతే ఇంకా మనం మెరుగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉందో దానికి సంబంధించి సూచనలు చేశారు. వాటన్నింటినీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా గ్యాప్స్ అన్నీ ఉంటే వాటన్నింటినీ కూడా మనం ఫిల్ చేసి ఇంకా మెరుగ్గా ఈ కోవిడ్ ఆపరేషన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయిస్తే ఊరుకోబోం స్పష్టం చేసిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వ్యాఖ్య. సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డి ఓట్లను కబ్జా చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శ. అనంతపురంలో వాలంటీర్లకు విశిష్ట సేవ పురస్కారాలు అందజేత. రాష్ట్రానికి వాలంటీర్ వ్యవస్థ సైన్యం లాంటిదన్న జిల్లా కలెక్టర్. ఉప ఎన్నికల్లో వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడింది. సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.